తెలంగాణలో ఒక నానుడు ఉంది. అదేంటంటే, అహంకారిని ఎవ్వడు జడగొట్టద్దు. వాడే చెడిపోతారట. అట్లా ఉన్నది. బల ప్రదర్శన చేయడం కోసం అట రజతోత్సవ సక్సెస్ అట. రజతోత్సవ సక్సెస్ అయినా కానీ పాపం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్స్తలేవనో, లేకపోతే ప్రజల్ని ఇంకో రకంగా మోసం చేసావనో పెట్టచ్చు. కానీ నీ పార్టీకి 25 ఏళ్ళు అంటే నీది టీఆర్ఎస్కి 25 ఏండ్ల, బీఆర్ఎస్కి 25 ఏండ్ల, లేకపోతే మీకు 25 ఏండ్ల? ఫామ్ హౌస్లో కూర్చొని మీటింగులు. రజతోత్సవ సక్సెస్ పై నీలి నీడలు స్వయంగా పర్యవేక్షిస్తున్న కేసీఆర్. దంచి కొడుతున్న ఎండలు, జనం రాకపై అనుమానాలు. గ్రామాల్లో కనిపించని గులాబీ ఊపు. ఏం కనిపిస్తుంది గ్రామాన్ని? నువ్వు సర్వనాశనం చేసినావు. నువ్వు గ్రామాలలో ఎవడొస్తాడు నీకు? ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతుంది పేదోనికి, ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వకపోతుంది, ఒక పాపం కూడు లేనోనికి ఒక ఇల్లు కూడా కట్టియకపోతుంది. ఇక దళిత బంధు అని చెప్పుకొని ఆ హుజరాబాద్ ఎలక్షన్లో ఈటల రాజేందర్ను ఓడగొట్టడం కోసం తెచ్చినటువంటి పథకమే తప్ప అది ఎవరికి ఉపయోగపడ్డది కాదు. ఏ మొహం పెట్టుకొని రావాలి నీ దగ్గరికి చెప్పు? ఎవడొస్తాడు అసలు నీ మీటింగ్కు? ముఖ్య నేతల మధ్య కొరవడిన సఖ్యత. గ్రామాలలో సర్పంచుల పరిస్థితి ఎట్లుందంటే పాపం వాళ్ళు లక్ష పల్లాల పుస్తకాలు అమ్మి మరి బ్యాంకులో కుదబెట్టు అమ్మో వాళ్ళు పనులు చేస్తే నువ్వు 10 ఏళ్ళు నుండి నువ్వు వాళ్ళకు బిల్లులు ఇవ్వకపోతే పాపం వాళ్ళ పరిస్థితి ఏం చెప్పు? ఎవడు నీకు సహకరిస్తారు చెప్పు? పాపం ఒక తాజా మాజీ సర్పంచ్ నా ఫ్రెండే మీటింగ్ గురించి మాట్లాడితే జనాలు ఎట్లా మాట్లాడతారు అంటే, అమ్మ రేపు మీటింగ్ ఉందమ్మా పలానా డేటుకు రావాలమ్మా అంటే, బిడ్డ నువ్వు ఇంత ఖర్చు పెట్టుకున్నావట, నీకే బిల్లులు ఇవ్వలేదట, అంత మోసకారి వాడు. పాపం నీ భార్య వచ్చి చెప్పుకుంటే ఏడుస్తూ ఉన్నది. నువ్వు అట్లాంటి మోసకారికి మళ్ళీ నువ్వు ఎందుకు బిడ్డ నువ్వు వాని పంచన చేరుతావు? ఎందుకు ఆ పార్టీ? వీళ్ళు మంచిగానే చేస్తాను కదా బిడ్డ. రైతు బంధు 5,000కు వీళ్ళు 6,000 ఇస్తాను. వాడు 10 ఏళ్ళలో చేయండి, వీళ్ళు పాపం వచ్చే సంవత్సరం కూడా కాలే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంత మంచి పార్టీ ఉన్నాగా నీకు గా పార్టీ ఎందుకయ్యా, దొంగల పార్టీ నీకెందుకయ్యా అని ఆ ముసలవ్వ చెప్తా ఉన్నదట. ఇది తెలంగాణలో ఈరోజు వచ్చినటువంటి చైతన్యం. ఇది తెలంగాణలో వచ్చినటువంటి మార్పు. ఏమంత ఎత్తిపోయిందా? 15 ఏళ్ళు కాలే, 15 నెలలు కూడా కాలే ప్రభుత్వం వచ్చి. బల ప్రదర్శన అట. ఇంకా టైం ఉంది. ఇంకా 5 ఏళ్ళు, 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాల టైం ఉంది. ఈ డీలిమిటేషన్ కనుక అయ్యేది ఉంటే ఇంకా సంవత్సరం పెరగచ్చు. ఇప్పుడు నువ్వు రైతు బంధు పేరు చెప్పుకొని పాపం కౌలు రైతులకు ₹1 కూడా ఇయ్యలే కదా. ఏసీ రూమ్లలో వేసుకున్నటువంటి ధనవంతులు, రైతులు, భూస్వాములు ఉన్నారు కదా, వాళ్ళు వస్తారు నీ మీటింగ్కి. పేదోడు ఎవరు రాడు. పేదోనికి చెప్పుకోవడానికి ఏదైనా ఉండాలి కదా. నువ్వేం చేసినావని వస్తారు చెప్పు? అందు గురించే త్వరలోనే నీ దుకాణం బంద్. పాపం తెలంగాణలో గ్రామాల్లో కనిపించని గులాబీ ఊపు. ఒకప్పుడు అంటే దుకాణం పెట్టుకున్నావు, సెంటిమెంట్ దుకాణం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, అయిపోయింది. ఇంకా ఏం చెప్తావు జనాలకు చెప్పు? చెప్పుకునేది ఏమైనా ఉంటే మొన్ననే చెప్పుకుంటే అది ఆల్రెడీ జనాలు రిజల్ట్ చూపించారు, ఒడగొట్టిరి. ఆ తర్వాత మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లలో గుండు సున్నా పెట్టి. ఇక నీ ఏం మీటింగ్ నీది? ఎందుకు వస్తారు జనాలు ఇంత ఎర్రటెండల?